హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే అకాడమీ. ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఇంగ్లీష్ ఏ ఎగ్జామ్ అండి? ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ఎగ్జామ్‌కి చూద్దామన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఇద్దరికి యూస్‌ఫుల్ అవుతుంది. ఫర్ బిగినర్స్ ఆర్ మీరు రిపీటర్స్ అయినా సరే ఇద్దరికి యూస్‌ఫుల్ ఉంటుందండి. ఓకే. ఫస్ట్ ఇంగ్లీష్‌లో అసలు స్టూడెంట్స్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఏందో చూద్దామండి. ఓకే. కాంటెక్స్ట్‌లోకి వెళ్ళే ముందు జస్ట్ 1 మినిట్ మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ వీడియోలో ఏమేం సొల్యూషన్స్ ఇస్తా అని చెప్పేస్తా. ఓకే. ఫస్ట్ క్లారిటీ ఉండదు. క్లారిటీ ఇన్ సిలబస్. ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ రాసేటోడు అసలు సిలబసే క్లారిటీగా ఇవ్వడండి. ఎట్లా ఇస్తాడంటే ర్యాండమ్ టాపిక్స్ ఇస్తాడు. ఒక ఆర్గనైజ్డ్ వేలో అసలే ఇయ్యడు. స్టూడెంట్స్‌కి అసలు ఇంగ్లీష్ సిలబస్ అంటేనే అర్థం కాదనమాట. మీరు ఆలోచించండి. కావాలంటే 90% ఆఫ్ ది స్టూడెంట్స్‌కి అసలు సిలబసే క్లారిటీ ఉండదు. ఒక ఆర్గనైజ్డ్ వేలో. ఈ వీడియోలో నేను ఫస్ట్ పార్ట్ అదే చెప్తాండి. మీరు సిలబస్ అనేది ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్‌లో మీరు చూస్తారు కదా! ఫస్ట్ సిలబస్ పెట్టా. మీరు లైఫ్‌లో మర్చిపోరు ఇంగ్లీష్ సిలబస్ అనేది. మీరు ఎస్ఎస్‌సి చదవని, ఆర్ఆర్‌బీ చదవని, బ్యాంకింగ్ చదవని, ఇంకోసారి మీకు సిలబస్‌లో డౌట్ ఉండదండి. ఇంగ్లీష్ సిలబస్ అంటే జూజూబీ అంటారు మీరు. ఓకే. అది ఇచ్చేస్తా. నెక్స్ట్ మీకు పిన్ టు పిన్ స్ట్రాటజీ ఉంటుందండి ఈ వీడియోలో. అంటే నేను ఏదో ర్యాండమ్‌గా ఎర్రర్ డిటెక్షన్ చదవండి, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ చదవండి అట్లా చెప్పను నేను. అది ఎక్కడి నుండి చదవాలి, ఎలా చదవాలి, ఏ ట్రిక్స్ వాడాలి ఇవన్నీ డీటెయిల్‌గా చెప్తానన్నమాట. ఏది బ్లైండ్‌గా అట్లా చెప్పమండి. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి విత్ క్లారిటీ. అండ్ థర్డ్ వచ్చేసి మీకు సోర్సెస్ కూడా చెప్తా అండి. అండ్ ఎవ్రీ సోర్స్ ఈస్ ఫ్రీ. వీడియో ఎండింగ్ వచ్చేసరికి నా కోర్స్ తీసుకోవాలి ఇంగ్లీష్ కానీ నేను ఏం చెప్పనండి. ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ అనమాట. ఫ్రీ సోర్సెస్ ఎక్కడెక్కడ నుండి చదవాలో ఎవ్రీథింగ్ నేను చెప్పేస్తాను. ఓకే. ఇప్పుడు కాంటెక్స్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సిలబస్ మీకు క్లారిటీ ఉండాలి. తర్వాత మిగిలింది అర్థమైద్ది. నెక్స్ట్ గ్రామర్, నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ కాంప్రిహెన్షన్, నెక్స్ట్ సోర్సెస్. వీడియో ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్. మధ్యలో ప్లీజ్ డోంట్ స్కిప్ అండి. మీకు ఏమీ అర్థం కాదు. నేను చెప్తున్నా ఇది ఒక్క 10-15 మినిట్స్ మీరు పెట్టిరంటే మీకు ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది. ఓకే. బీ కాన్షియస్. ఓకే. ఫస్ట్ లెట్స్ గో టు సిలబస్. ఓకే. ఓకే అండి. ఫస్ట్ బేసిక్‌గా ఇంగ్లీష్‌లో ఎక్కువ శాతం బేసిక్‌గా డీటెయిల్‌గా వెళ్తే ఎక్కువ ఏముంటాయండి? వర్డ్స్ ఉంటాయి. మీరు డీటెయిల్‌గా వెళ్తే ఫస్ట్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఇంగ్లీష్‌లో మీరు నేర్చుకోవాల్సింది వర్డ్స్ ఫస్ట్. ఆ వర్డ్స్ అన్నిటిని మీనింగ్‌ఫుల్ ఫామ్‌లో స్ట్రక్చరింగ్ చేస్తే ఏమవుతుంది? సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నీ మళ్ళీ స్ట్రక్చర్డ్‌గా చేస్తే ఏమవుతుంది? ప్యాసేజెస్ అవుతాయి. ఓకే. ఇంగ్లీష్ అంటే ఫస్ట్ వర్డ్స్ ఉంటాయండి. వర్డ్స్ అన్నిటిని నేను మీనింగ్‌ఫుల్ వేలో పెడితే సెంటెన్స్ అవుతుంది. మళ్ళీ సెంటెన్స్ అన్నీ మీనింగ్‌ఫుల్ పెడితే ప్యాసేజెస్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ వర్డ్స్ గురించి నేర్చుకోవాలి కదా! అది వొకాబులరీలో నేర్చుకుంటానన్నమాట. ఏముంది చూడండి. దిస్ సెక్షన్ టెస్ట్ యువర్ వర్డ్ పవర్ అండ్ కాంటెక్స్చువల్ యూసేజ్. వర్డ్స్ గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ వొకాబులరీ నేర్చుకోవాలి. తర్వాత సెంటెన్సెస్ ఉంది చూడండి. సెంటెన్సెస్ గురించి నేర్చుకోవాలంటే గ్రామర్ నేర్చుకోవాలి. ఇదిగోండి చూడండి. గ్రామర్ క్వెషన్స్ ఎవాల్యుయేట్ యువర్ ఎబిలిటీ టు స్పాట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ అండర్స్టాండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఫైనల్‌గా ప్యాసేజెస్ ఫామ్ అవుతాయి. ప్యాసేజెస్ అంటే ఏందండి? కాంప్రిహెన్షన్ అండ్ వర్బల్ ఎబిలిటీ అన్నమాట. ఓకే. వర్డ్స్ అంటే వొకాబులరీ నేర్చుకోవాలి. సెంటెన్స్ కావాలంటే గ్రామర్ నేర్చుకోవాలి. ప్యాసేజెస్ కావాలంటే కాంప్రిహెన్షన్ కావాలి. ఇది ఇంగ్లీష్ సిలబస్ అన్నమాట. ఇంత డీటెయిల్‌గా ఉంటది. మీరు బేసిక్ నుండి టాప్ లెవెల్ వెళ్ళే సిలబసే ఇంగ్లీష్ సిలబస్. ఫస్ట్ గ్రామర్ అంటే ఏంటిది? సెంటెన్స్ గురించి ఉంటదండి ఎక్కువ. సెంటెన్స్‌లో ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్, పాసివ్ మీరు చిన్నప్పుడు చేసి ఉండొచ్చు. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో నాకు సెంటెన్సెస్ గురించి తెలిసిపోతది. నెక్స్ట్ వొకాబులరీ అంటే వర్డ్స్ గురించి అండి. డీల్స్ విత్ ద వర్డ్స్. దాంట్లో మీనింగ్స్, సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్. ఎస్ ఉంది కాబట్టి సేమ్ అని గుర్తుపెట్టుకోండి. అనానిమ్స్ అంటే ఆపోజిట్. ఆపోజిట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఈడియమ్స్, సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్ కరెక్షన్, హోమోనిమ్స్. నెక్స్ట్ ఫైనల్‌గా ఏం నేర్చుకుంటా? కాంప్రిహెన్షన్‌లో ప్యాసేజెస్ గురించి నేర్చుకుంటాం.
సో రీడింగ్ కాంప్రిహెన్షన్. క్లోజ్ టెస్ట్ అంటే ఏందంటే మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. సెంటెన్స్ ఇచ్చి మళ్ళీ మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తే దాన్ని ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ పారాజంబుల్స్ అంటే ఎలా ఇస్తాడంటే ఇట్లా 4 సెంటెన్సెస్ ఇస్తాడండి. అవి ర్యాండమ్ సెంటెన్సెస్ ఇస్తాడు. ర్యాండమ్ ఇస్తాడు. మనం దాన్ని స్ట్రక్చర్డ్‌గా ఒక ప్యాసేజ్ లాగా ఫార్మ్ చేసి ఆన్సర్ చేయాలి. అంటే ఆప్షన్స్ ఎలా ఉంటదంటే 4-2-3-1, 4-1-3-2 ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇది సిలబస్. క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఫస్ట్ వర్డ్స్ అన్నిటిని కలిపితే సెంటెన్స్ వస్తది. సెంటెన్స్ అన్నిటిని కలిపితే ప్యాసేజెస్ వస్తది. నేను వర్డ్స్ వొకాబులరీలో నేర్చుకుంటున్నా, సెంటెన్స్ గ్రామర్‌లో నేర్చుకుంటున్నా, ప్యాసేజ్ కాంప్రిహెన్షన్‌లో నేర్చుకుంటున్నా. సో టోటల్ ఇంగ్లీష్‌ని నేను నేర్చుకుంటున్నా. ఇదే మన సిలబస్ అంతే. దీన్ని మీరేం కాంప్లికేట్ చేయకండి. ఇట్లా సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో సిలబస్ మరి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? ఓకే. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మీరు గ్రామర్ నుండి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే ఫండమెంటల్స్. మీరు మిగిలిన వొకాబులరీ నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ గ్రామర్ ఈజ్ ద ఫండమెంటల్. మీరు స్టార్టింగే గ్రామర్ నేర్చేసుకోండి. దేనితో స్టార్ట్ చేయకండి. ఓకే. అండ్ గ్రామర్‌లో మెయిన్‌గా ఏం నేర్చుకోవాలి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ. సో ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నేను ఫైనల్ సోర్సెస్‌లో చెప్పినప్పుడు ఎక్కడి నుండి నేర్చుకోవాలో నేను చెప్తా. నెక్స్ట్ గ్రామర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బై నిమిషా బన్సాల్ మ్యామ్ అని ఉంటారు. సో ఫేమస్ ఈ మ్యామ్. సో ఈ 120 రూల్స్ కూడా ఫేమస్ అండి. ఇందులోంచి చాలా వరకు క్వెషన్స్ కూడా వస్తాయి. మంచి వీడియో అండి. ఓకే. సో ఇది ఈ 120 రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 120 రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రూల్సే కాకుండా మన లాస్ట్ 5 ఇయర్స్. సో లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు సాల్వ్ చేసినప్పుడు మీకు కొన్ని కొత్త రూల్స్ దొరుకుతాయన్నమాట. ఆ రూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామర్ రూల్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి ఏవైతే వస్తాయో అవి మళ్ళీ రిపీట్ అయితాయి మనకి. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ నుండి రిపీట్ అయిన క్వెషన్ మనం ఎప్పుడు వదలొద్దన్నమాట. అది గోల్డెన్ బిస్కెట్. దాన్ని పట్టేసుకోవాలి. ఆ మార్క్ అసలు వదలొద్దు మనకి. అదే ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గెస్సింగ్ వర్సెస్ నాలెడ్జ్ అండి. సో గ్రామర్‌లో ఏమైద్దంటే అప్పుడప్పుడు సో మీకు ఎగ్జాంపుల్ ఇస్తా అండి గ్రామర్‌లో. ఇప్పుడు హి ఈజ్ డాష్ ఇంజినీర్ అని పెట్టినా అనుకోండి. సో ఇప్పుడు చాలా మందికి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిపోద్ది. కొందరికి ఏ అని ఉంటది. కొందరికి యాన్ అని ఉంటది. సో ఇదే నేను చెప్పేది. మనకి గెస్సింగ్ వర్క్ చేయొద్దు. ఇక్కడ మీరు అట్లా ఎమోషనల్‌గా అయిపోయి ఏ పెట్టాలా, యాన్ పెట్టాలని ఉండొద్దన్నమాట. మన నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకోవాలి. ఈ అనేది ఏంటిది వోవెల్‌తో స్టార్ట్ అవుతుంది. సో యాన్ వచ్చేస్తది. ఓకే. సో మీరు ఎగ్జామ్‌లో ఎప్పుడు గెస్సింగ్ సైడ్ మీ మైండ్ ఎళ్ళొద్దు. లాజిక్‌గా ఆలోచించాలి. ఇంజినీర్ అంటే ఏంటిది? అది ఏ సౌండ్‌తో స్టార్ట్ అవుతుంది. సో నేను యాన్ పెట్టేసేయాలి. అలా ఆలోచించాలి మీ మైండ్. ఓకే. గెస్సింగ్ నో, నాలెడ్జ్ యెస్. ఓకే. చాలా మంది గెస్సింగ్ చేస్తారు. గెస్సింగ్ చేయొద్దు. నాలెడ్జ్ చేయాలి. మనం నాలెడ్జ్ వాడాలి. తెలివైనోళ్ళం మనము. ఓకే. గ్రామర్ అయిపోయింది. నెక్స్ట్ వొకాబులరీ. సో ఫస్ట్ వొకాబులరీ అంటే ఏం లేదండి మెయిన్‌గా మీనింగ్స్. ఓకే. ఈ మీనింగ్స్ అనేవి అన్‌లిమిటెడ్ అండి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. మీనింగ్స్ మీరు ఎన్ని నేర్చుకున్నా గానీ కొత్తయి వస్తూనే ఉంటాయి. సో ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఫర్ మీనింగ్స్‌కి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసి డైలీ మార్నింగ్ లేవంగానే ఒక్క రౌండ్ అన్ని మీనింగ్స్ రివైజ్ చేసేయండి. అంటే చదవండి. అట్లా ఒక ఈ వర్డ్ ఏంది? ఈ వర్డ్ మీనింగ్ ఇది. ఈ వర్డ్ మీనింగ్ ఇది. ఈ వర్డ్ మీనింగ్ ఇది. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఇంకో రౌండ్. ఓకే. సో డైలీ వర్డ్స్ యాడ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ ఒకసారి చదవండి. నైట్ ఒకసారి చదవండి. మార్నింగ్ ఒకసారి, నైట్ అంతే ఇంగ. అంటే మీరు చదువుతా ఉంటే మీకు కాన్షియస్‌గా మీనింగ్స్ మీ మైండ్‌లోకి ఎక్కుతాయి. మీ మైండ్‌లో ఎక్కుతున్నట్టు కూడా మీకు తెలవదు. బట్ మీరు ఎగ్జామ్ ఎళ్ళినప్పుడు ఆ వర్డ్ రాంగానే మీకు మీనింగ్ ఆటోమేటిక్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్ చెప్పేస్తది. ఓకే. సో ఇట్లా చదవండి. అండ్ ఎక్కడి నుండి ఎక్కువ అంటే ఎడిటోరియల్ నుండి అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. మీకు తెలుసు కదా! హిందూ ఎడిటోరియల్స్ ఉంటాయి కదా! అందులో మీకు వర్డ్స్ దొరుకుతాయి. మంచి వర్డ్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఎడిటోరియల్ అనేది మీకు తెలిసి ఎట్లుంటదో అందులో మంచి వర్డ్స్ దొరుకుతాయి. తీసుకొని దాన్ని రాసుకోండి.
నెక్స్ట్ ఎగ్జామ్‌లో సినోనిమ్స్ ఇచ్చిండా, అనానిమ్స్ ఇచ్చిండా మీరు చెక్ చేయండి. అనానిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ చాలా మంది చదవరు. డైరెక్ట్ ఆడ వర్డ్ ఇయంగానే మీనింగ్ రాసేస్తారు. అది సినోనిమ్ అడిగినా, అనానిమ్ అడిగినా వాళ్ళు చదవరు. ఇక్కడే మనం తెలివైనోడు లెక్క చేయాలి. ఓకే. తెలివైనోడు ఏం చేస్తాడు? ఆడ సినోనిమ్ ఇచ్చిండా, అనానిమ్ ఇచ్చిండా అని చూస్తాడు. చూసి అది సాల్వ్ చేస్తాడు. సో, అట్లా చేయాలి ఎప్పుడైనా. సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్. ఇంతకుముందు చెప్పా కదా! అనానిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్. సో, ఇక్కడ కూడా సేమ్. మీరు మీనింగ్ తెలవకపోతే గెస్ వర్క్ చేయకండి. పాజిటివ్ తెచ్చుకోకపోయినా ఏం కాదు గానీ నెగెటివ్ తెచ్చుకుంటే మనకు బొక్క పడతది. ఇది నెగెటివ్ మార్కింగ్ ఉంటది. ఓకే. మనం తెలివైనోళ్ళము. నెగెటివ్ మార్కింగ్ చెయ్యొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి బ్లాక్ బుక్ అని ఉంటది ఫర్ వొకాబులరీ. సో, అది తీసుకోండి. అది బానే ఉంటది. బ్లాక్ బుక్ అని ఉంటది. మీరు ఆన్‌లైన్‌లో కొడితే దొరుకుతదనమాట. ఓకే. సో, వొకాబులరీ గూడా అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా కాంప్రిహెన్షన్. సో, ఇది కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ ఉంటదండి. మీరు సాల్వ్ చేసి మీరు షిట్. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటది. అంటే మిగిలినయి కొంచెం బోరింగ్ ఉంటదండి. అంత లాజిక్ అప్లై చేయరు. బట్ కాంప్రిహెన్షన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కే. సో, ఫస్ట్ ఎడిటోరియల్స్ చదవమని చెప్పినా కదా! ఇక్కడ స్టూడెంట్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళు రీడింగ్ చేస్తారు. విచ్ ఈజ్ రాంగ్. నేను అందుకే ఇక్కడ రీడింగ్ ఎడిటోరియల్స్ అని పెట్టలే. అండర్‌స్టాండ్ ఎడిటోరియల్స్ అని పెట్టిన. అంటే ఆ లైన్ చదివినప్పుడు మీ కాన్షియస్ మైండ్ దాన్ని ప్రాసెస్ చేసి అర్థం కూడా చేసుకోవాలి. సో, దీనికి టెక్నిక్ ఏందంటే ఎడిటోరియల్ ఫస్ట్ మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి. జస్ట్ ఒక పారాగ్రాఫ్. సో, ఐస్ క్లోజ్ చేసుకోండి. దాని మీనింగ్‌ని అనలైజ్ చేయండి. అంటే ఆ పారాగ్రాఫ్ చదివిన మీనింగ్ ఏంటిది అని చెప్పి మీ మైండ్‌కి మీకు మీరే చెప్పుకోండి. ఇట్లా చేస్తే ఏమైద్దంటే ఎగ్జామ్ టైమ్‌లో మీరిట్లా ఒక 40-50 డేస్ చేశాక ఎగ్జామ్ టైమ్‌లో మీరు పారాగ్రాఫ్ చదువుతుంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది డైరెక్ట్ మీనింగ్‌ని ఫార్మ్ చేసేస్తది. మీరు సెపరేట్‌గా మీనింగ్ మళ్ళీ చదవాల్సిన పనుండదు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ట్రైన్ అయిపోతది అప్పటికెళ్ళి. అమ్మ వీడు లైన్ చదువుతుండంటే వీడు అర్థం చేసుకోవాలని చెప్పేసి. సో, అప్పుడు మీకు డెఫినెట్‌గా ఈ ట్రిక్ అనేది నేను చెప్తున్నా 100కి 100% మీకు హెల్ప్ అయితది కాంప్రిహెన్షన్‌ల. కాంప్రిహెన్షన్ చాలా మంది చదువుతారు. మనం అర్థం చేసుకోవాలి. తెలివైనోడు చేసే పని అది. వి డోంట్ రీడ్, వి అండర్‌స్టాండ్. ఫస్ట్ స్లోగా చదవండి. ఆవేశం వద్దు మనకి. రప 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 అట్లా చదవడం వద్దు. స్లోగా చదువుదాం. అర్థం చేసుకుందాం. ఎగ్జామ్ క్రాక్ చేద్దాం. క్లోజ్ టెస్ట్ అనేది అనుభవ్ సార్ అని ఒకరుంటారు. ఆయన వీడియో కూడా ఉంటది. క్లోజ్ టెస్ట్ 500 క్వెషన్స్ చేసి కాన్సెప్ట్ చెప్తాడు. ఇట్స్ నాట్ అబౌట్ క్వెషన్స్. ఆయన వీడియో ముందు కాన్సెప్ట్ చెప్తాడు. ఏది అడ్డా 24/7 యూట్యూబ్ ఛానెల్‌లో. ఒక్కసారి మీరు అది చూడండి. మీ లైఫ్‌లో క్లోజ్ టెస్ట్ మిస్టేక్ చేయరు. ఇది 5 మార్క్స్ పేరొస్తది. అందుకే దీని గురించి సెపరేట్‌గా చెప్తున్నా. ఎళ్లి అనుభవ్ సార్ క్లోజ్ టెస్ట్ అని చూడండి. పక్కా వచ్చేస్తది. సేమ్ పారాజంబుల్స్ కూడా అంతే. ఈయన పేరు ఎందుకు చెప్తున్నా అంటే ఈయన లాజిక్ చెప్తాడు. ఈయన బ్లైండ్‌గా చెప్పడనమాట. అది చేయి, ఇది చేయి అని చెప్పి ఒక లాజిక్ చెప్పి, ఒక మీనింగ్ చెప్పి ఇట్లా చేయండి అని చెప్తాడు. అందుకని ఆయన పేరు చెప్తున్నా. అంతే. ఆయన ఆ సార్ ఏం నా ఫ్రెండ్ కాదు. సో, అందుకు ఆయనది మీరు చూడొచ్చు. ఓకే. సో, ఫైనల్లీ లెట్స్ గో టు సోర్సెస్. సో, మీ నిమిషా బన్సాల్ మ్యామ్. సో, నిమిషా బన్సాల్ మ్యామ్ అని ఉంటారనమాట. సో, 120 రూల్స్ చెప్పా కదా! ఈ మేడం నుండి చదవచ్చు. సో, నాకు తెలిసి అరౌండ్ 10 అవర్స్ ఎంతో సేపు ఉంటది ఆ వీడియో. ఎంత డీటెయిల్‌గా ఉంటదంటే అది ఇంపార్టెంట్ అండి. మీ టైం కూడా వర్తీ ఉంటది. నెక్స్ట్ రాణి మ్యామ్ అని ఉంటారు ఫర్ ఎస్ఎస్‌సి. ఈ మేడం కూడా చాలా బాగా చెప్తారు. కొంచెం డీటెయిలింగ్ బావుంటది. ఇంగ్లీష్‌కి ఈ మేడం బావుంటారు. మ్యాథ్స్ అంత బాగా చెప్పరు గానీ ఇంగ్లీష్ మంచిగా చెప్తారు. ఇంకోటి అడ్డా 24/7 యూట్యూబ్ ఛానెల్‌లో బ్యాక్ టు బేసిక్ సిరీస్ అని ఉంటది. సీ నేనేం అడ్డా 24/7 ప్రమోషన్ ఏం చేస్తలేను. ఐ సెడ్ ఇట్స్ నేను చూసా కాబట్టి నేను చెప్తున్నా. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. ఓకే. యూట్యూబ్ ఛానెలే చెప్తున్నా నేను అందుకే. మళ్ళా కోర్స్ కూడా ఏం తీసుకోకండి. అంత అవసరం కూడా ఏం లేదు మనం ఇంగ్లీష్‌కి. సో, బ్యాక్ టు బేసిక్ సిరీస్ అని ఉంటదనమాట యూట్యూబ్ ఛానెల్ అడ్డా 24/7 ఇంగ్లీష్‌కి. ఇలా చూసేయండి. మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది. అందులో మాక్సిమం నాకు తెలిసి 60-70% ఆఫ్ ది సిలబస్ కూడా చెప్పేసిర్రు. డీటెయిలింగ్ ఉంటది. అది చూసేసుకోండి. అది సరిపోద్ది.
అండ్ నేను అనుభవ్ సార్ చెప్పిన కదా, ఎందుకంటే ఈయన లాజిక్తో చెప్తాడు. సో ఈయన లాజిక్తో చెప్తాడు కాబట్టి మీరు ఈయన చూసేసుకోవచ్చు అనమాట. మీకు ఇన్ కేస్ ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చేయండి, నేను 12 అవర్స్లో ఆన్సర్ చేసేస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ మీద ఒక వీడియో వస్తుంది, మ్యాథ్స్ మీద ఒక వీడియో వస్తుంది, ఆర్ఆర్బి ఏఎల్పి మీద కూడా మనం వీడియోస్ చేస్తాం అనమాట. ఇఫ్ యూ లవ్ అవర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.